ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ పాత అమృతనగర్ నందు నూతనంగా 12 లక్షల రూపాయల వ్యయంతో 2 మంచినీటి బోర్లు శుక్రవారం ఉదయం సర్పంచ్ శివచంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అమృతనగర్ కాలనీలో వేసవికాలం దృష్ట్యా మంచినీటి ఎద్దడిని తగ్గించడానికి బోర్లు వేసినట్లు రానున్న రోజుల్లో మరిన్ని చోట్ల బోర్లు వేసి ప్రజలకు ఎటువంటి తాగునీటి, మంచినీటి సమస్యలు లేకుండా చూస్తామని శివచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. అమృతనగర్లో మనం ఉన్నాం. గౌరవనీయులు మన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పెద్ద కాలనీ. ఈ కాలనీలో ఇప్పుడు గతంలో అయితే చెన్నమరాజుపల్లి నుండి బోర్లు వేసాము, తర్వాత పెన్నాలో నుంచి బోర్లు వేసాము, కుందులో నుంచి అక్కడి నుండి నీళ్లు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎండాకాలంలో నీళ్లు అక్కడ అడుగంటి ఉన్నాయి, బోర్లకు నీళ్లు తక్కువ వచ్చినాయి. తక్కువ వచ్చిన తర్వాత ఎక్కువ ఈ పెద్ద కాలనీలో నీళ్లు చాలా ప్రాబ్లంగా ఉన్నది. మేము గతంలో ముందు ఆలోచనతోనే దాదాపు 5-6 నెలల నుంచి బోర్లు వేసాము. బోర్లు వేసిన తర్వాత ఇక్కడ 2 బోర్లు, మనం ఉండే ప్లేస్ లో 2 బోర్లు, అక్కడ పాత అమృతనగర్లో 1 బోరు రాముంజరం దగ్గర వేసాము. వేసిన తర్వాత కరెంటు లేక 3 ఫేస్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో అది ఇక్కడ ఉన్నటువంటి మా ఇంజనీరు భరత్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి స్వామి సెక్రటరీలు వీళ్ళంతా కలిసి, పిట్టర్లు అందరూ కలిసి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈ కరెంటు లేదు, కరెంటు బేస్ గా మోటార్లు బాగా వస్తాయి, మోటార్లలో మంచి నీళ్లు ఉన్నాయని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో వచ్చి బోర్లు కూడా ఇక్కడ మేము ఉండి వేపించాం. ఈ మధ్యకాలంలోనే ఒక 10 రోజుల క్రితం నన్ను సంప్రదించాలని సెక్రటరీతో కన్సల్ట్ అయ్యి ఆ కరెంటు వాళ్ళతో ఎస్టిమేషన్ లేపించి ఎన్నికితేనే జనరల్ ఫండ్ నుండి దాదాపు 11.5 లక్షలు కట్టడం జరిగింది. ఇక్కడే ఈ కాలనీలో అంతా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి కాలనీ. జగనన్న కాలనీలో ఇల్లు కట్టాలంటే చాలా నీళ్లకు ఒక్కొక్క ట్యాంకర్ తోలాలంటే 500-600 అడిగి ఇప్పించుకుంటారు. ఇప్పుడు మేము అక్కడ జగనన్న కాలనీ కూడా ఈ 2 మోటార్లు అయితే మంచి మోటార్లు బాగా ఎంత స్పీడ్ గా వస్తున్నాయో చూడండి మీరే. ఈ వాటర్ ఇక్కడ వల్ల సప్లై అవుతుంది, జగనన్న కాలనీలో కూడా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా మా ఎంపీటీసీ అయితేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి, ఇక్కడ పిట్టర్లు, మా సోదరిమణులు ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.